అందరికి నమస్తే. సో పేజ్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, తెలుగు ప్రజలకి అండ్ ఆల్రెడీ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మనం ఉగాది లగ్న ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకుంటున్నాము 12 లగ్నాల వారికి. అండ్ ఆల్సో మీరు ఆల్రెడీ కన్సల్టేషన్ తీసుకున్నట్లయితే మీకు పక్కన స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లు రెమెడీస్ లో నా జన్మ లగ్నం అని మీ లగ్నం సూచించడం జరుగుతుంది. అదే మీ జన్మ లగ్నం అవుతుంది. అండ్ ఆల్సో థర్డ్ పేజ్ లో మనకి ఫైల్స్ లో థర్డ్ పేజ్ లో మనకి లగ్నం అనేది ఉంటుంది. సో అది చెక్ చేసుకోండి. మిగతా వాళ్ళకి ఎవరికైతే లగ్నం తెలీదో వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ తో పాటు టైం అనేది మెన్షన్ చేసి కమెంట్ చేయండి. పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా గురువు ఒకరికి కర్కాటక లగ్నంలోకి వెళ్తాడు. సో మెజారిటీ ఆఫ్ ద పీరియడ్ కర్కాటక లగ్నంలో ఉంటాడు కాబట్టి సో ఈ పీరియడ్ ని మనం కన్సిడర్ చేస్తున్నాం అండ్ ఫలితాలు చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ మేషలగ్నం వాళ్ళకి ఏంటంటే చతుర్థ స్థానంలో గురువు వస్తున్నాడు, ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉచ్చలోకి వస్తున్నాడు అనమాట. ఇది చాలా మంచి పీరియడ్, ముఖ్యంగా స్థిరాస్తులు, బంధుమిత్రులతో సంబంధం పెంచుకోవడానికి అండ్ ఆల్సో వాహన సౌఖ్యాలకి వీటన్నిటి కూడా మంచి పీరియడ్. అండ్ ఆల్సో జాబ్ లో కూడా మంచి రిస్క్ తీసుకోవడం, కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం, మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. సో ఈ 1 year మంచిగా మేషలగ్నం వాళ్ళు ఏరియాస్ లో ఫోకస్ పెట్టుకుని ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ మేషలగ్నం వాళ్ళకి. అండ్ శని వాళ్ళ కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. శని ముఖ్యంగా ధనస్థానాలని ఇబ్బంది పెడుతున్నాడు. సో ఫినాన్షియల్ గా లాసెస్ రావడం ఆర్ఎల్స్ ఫినాన్షియల్ గా ఇబ్బందులు కలగడం జరుగుతుంది. ముఖ్యంగా శత్రు రోగ రుణ బాధలు అంటే లోన్స్ కానీ, డెట్స్ కానీ, ఇల్నెస్ ఇట్లాంటివి బాధపడే అవకాశం ఉంటుంది. సో దీనికి శని రిలేటెడ్ రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ ముఖ్యంగా గురుదశ అయిపోతే మాత్రం పుష్యరాగం పెట్టుకోవాలి. ఒకవేళ శని దశ అయిపోతే మాత్రం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ మీనంలో శని ఉన్నా లేకపోతే శని దశ అవ్వకపోయినా మాత్రం శని రెమెడీస్ వేసుకోవాలి మేషలగ్నం వాళ్ళు. సో వృషభ లగ్నం వాళ్ళకి శని చాలా స్ట్రెంత్ ఇస్తున్నాడు. లగ్నంలో చూడడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న అట్లాంటివి తట్టుకునే శక్తి ఇస్తాడు. అండ్ ఆల్సో మనకి విద్యాబలం చాలా బాగుంది. స్టూడెంట్స్ కి మంచి కలిసి వచ్చే కాలం. అండ్ వీసా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే జాబ్ కెరీర్ రిలేటెడ్ ఇంటర్వ్యూస్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏరియాస్ లో ఎక్కువ వీళ్ళు ఫోకస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో అష్టమం సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ మంచి గుడ్ థింగ్స్ జరగడం అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన గురువు వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ధైర్య సాహసాలు కొంచెం లోపిస్తాయి అనమాట. టైం డెసిషన్ కరెక్ట్ తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. సో అంటే పితృస్థానం కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఏరియాస్ లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంటే ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ లగ్నం వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈ గురువు కర్కటకంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్స్ కానీ షేర్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ అయ్యి లాస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసి ఏరియాస్ లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మనం ఈ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కూడా మెయిన్లీ చెప్పడం ఎందుకంటే ఏ శుభ ఫలితాలు ఉన్న ఏరియాస్ లో మనం మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు, కొత్త రిస్క్ అట్లాంటివి తీసుకోవచ్చు. అయితే అశుభ ఫలితాలు ఉన్నాయో వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం కాంప్రమైజ్ గా ఉండాలి అన్నమాట. సో ఇది మెయిన్ ఫలితాలు చెప్పడానికి ఉద్దేశం. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే లగ్నాల గురించి తెలుసుకుందాం. నమస్తే.